వేకువజామున కోయిల పాటలతో మొదలవుతుంది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గడపకు మామిడి తోరణాలు. వీటన్నిటి ముందు అమ్మ చేసిన 6 రుచుల ఉగాది పచ్చడి. ఉగాదంటే యుగానికి ఆది అని అర్థం పురాణాల ప్రకారం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించిన రోజు సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రగర్భంలో దాచాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్యావతారమెత్తి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఆ వేదాల సాయంతో బ్రహ్మదేవుడు సృష్టిని పునరుద్ధరించిన రోజే ఈ చైత్ర శుద్ధ పాడ్యమే, అంటే తెలుగువాడి నిజమైన కొత్త సంవత్సరం. అందుకే ఈ ఉగాదిని కొత్త అలవాట్లు నేర్చుకుందాం, ఈ పరాభవనామ సంవత్సరంకు మీరు చెప్పాల్సింది ఉగాది శుభాకాంక్షలు కాదు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటే తెలుగువాడి కొత్త సంవత్సరమని అందరికీ తెలిసేలా చేద్దాం. కాబట్టి ప్రతి తెలుగువాడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన సంస్కృతే మన గుర్తింపు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, ప్రేరణాత్మక వీడియోల కోసం GKI 312 యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.